మీ అందరికీ ఈ పునరుద్ధాన దినపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ పునరుద్ధాన దినం అడ్వెంట్లోని 4వ ఆదివారం. ఈ ఆరాధనకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆరాధన ప్రారంభించుకుందాం. తలలో వంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తి మిక్కిలి కనికరం గల మా గొప్ప దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరొక పునరుద్ధాన దినాన్ని మీరు మాకు అనుగ్రహించి నీ పాద సన్నిధిని సమీపించే ఈ శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మేము అయోగ్యులమైన మీరు మమ్మల్ని ప్రేమించారు. నీ ప్రేమ అపారమైనది. నీ ప్రేమలో మా జీవితాలు ధన్యమవుతున్నాయి. మా పరమ తండ్రి, ఈ ఆరాధన అంతట్లో మీరు తోడై ఉండండి. మిమ్మల్ని మహిమపరచడానికి, స్తుతించేందుకు మమ్మల్ని అందరినీ ఆయుత్తపరచండి. రావలసిన బిడ్డలందరినీ తోడుకొని రండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని, నీ శరీర రక్తములలో పాలిపంపులు పొందుకొనడానికి ప్రతి ఒక్కరిని ఆత్మతో నింపి సరైన సిద్ధపాటు నిమ్మని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. భజన చేయిచు భక్త పాలక అనే స్తుతి కీర్తన పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం 81వ కీర్తన, ఈ చిన్న పుస్తకాల్లో 31వ కీర్తన. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. చిన్నములపై జయము, వృజినములపై జయము నీచిన విజయుడా నిన్ను వేడుకొందు. విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. దివ్య పదవిని విడచి నీవు దీనుడవై వచ్చిన భవ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకు నీ పరుడనైనా నా కొరకు నీ ప్రాణము నార్పించినావు. భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. చెడినవాడా నన్ను చేరదీసి ప్రోచినావు. పడిన నాదు గోతి నుండి పైకి లేవానెత్తినావు. భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృప యేసయ్య నీకు. ఇంతయని వారి పనిలలో, ఇంతయని వారి
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతములకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు, నాకు ఆనంద సంతోషము కలిగి దేవుని వద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతాను. ప్రభునందు ప్రియులారా, ప్రభునందు భోజన సంస్కారములకు సిద్ధపడులాగున పాప ప్రపుదల ఆరాధనను జరిగించుకుందాము. ఈ పాప ప్రపుదల ఆరాధనలో ఒప్పుదల అను భాగం నుండి అనుసరిస్తాడు. హృదయమును పరిశోధించాడు. సర్వశక్తి గల దేవుని సముఖమందు నేను మిమ్మల్ని అడుగుదేమనగా, మీరు స్వాభావికంగా పాపులని, చేయవలసిన మేలు చేయక చేయడానికి కీడు చేయొచ్చు. తలంపుల వలనను, మాటల వలనను, క్రియల వలనను మన రక్షకుడు దేవునికి దుఃఖమును, కోపమును కలుగజేసిందనియు, అందువలన ఆయన శిక్షావిధికి న్యాయముగా పాత్రుడనియు మీరు నిజంగా గ్రహించి దుఃఖించుచు ఒప్పుకొనుచున్నారా? యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చననియు, ఆయన నామమునందు విశ్వాసం ఉంచు వారికి అందరికీ పాప పరిహారం కలుగుననియు నిశ్చయముగా నమ్ముచున్నారా? అలాగైతే మీరు సకల పాపముల నుండి విముక్తి పొందవలనని ఆసక్తితో కోరుచు, క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? ఇంతటి నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధించినట్లుగా జీవించుచు హృదయమునందును ప్రవర్తన యందును పవిత్రంగా ఉంటకు దినదినము ప్రయత్నింపబడని నిశ్చయించుకుంటున్నారా? మనము దేవుని వినయముగా నిలువబడి మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని ఆయనను వేడుకున్నాము. అందరం కలిసి ఈ పాప ముక్తలు చెప్పుకున్నాం. ఓ దేవా, నా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన భార పాపములు చేస్తున్నాను. నా పాపమును నేను సంపూర్ణంగా గ్రహించలేను కానీ నీకంతయు స్పష్టంగా తెలిసి ఉన్నది. నా బాహ్య జీవితంలోనూ ఆంతరిక జీవితంలో ఎక్కలేని ఘోర పాపములు చేస్తున్నానని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపపడుచు నా దోషముల గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు నీ విధేయుని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతలను తొలగింపుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆమేన్. పరలోకమందున మన తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మన యందు కనికరం ఉంచి తన ప్రియ కుమారుడును మన ప్రభువుని యేసుక్రీస్తు యొక్క శ్రమ, మరణ, పునరుత్థానముల వలన మన పాపములను క్షమించుచున్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపరినైన నేను ఆయన ఇచ్చిన అధికారమును బట్టి మీలో నిజముగా పశ్చాత్తాపపడి ఆయన యందు విశ్వాసముంచు వారందరి పాపములు సంపూర్ణంగా క్షమింపబడి ఉన్నవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రకటించుచున్నాను. అయితే ఆ అధికారమును బట్టి పశ్చాత్తాపము లేని అవిశ్వాసులకు నేను తెలియజేయలేమనగా, అటువారు పశ్చాత్తాపము లేని స్థితిలో ఉన్నంత కాలము దేవుడు వారి పాపములను క్షమింపడు. మరియు కృపాదినము అంతము కాకముందు తమ దుర్మార్గములను మళ్ళుకొనకై నిజ పశ్చాత్తాపము లేకయు క్రీస్తునందు విశ్వాసముంచకయు ఉన్న ఎడల దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి వీధికి కల్పించదు. అటువంటిలోని 4వ ఆదివారం కొరకైన ప్రారంభ గీతమును చదువుకున్నాం. అంతరిక్షమా, మహావ
వర్షించు, ఆకాశ మండలము నీతిని కురిపించునుగాక, భూమి నెరియలు విడిచి రక్షణ ఫలించుగాక. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. తండ్రికి కుమారునికి ఇప్పుడు క్రీస్తు సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమ. దేవునికి మహిమ మహిమ
సర్వోన్నతమైన మా తండ్రి, ఓ ప్రభువా నీకు స్తోత్రం. మేము నీ చిత్తమును నెరవేర్చకుండా మా పాపమును మమ్మను ఆటంకపరచుచున్నది. ఇప్పుడు అడ్డగింపబడిన కార్యములను మేము శీఘ్రంగా నెరవేర్చగలిగినట్లు కృపగల నీ ప్రాయశ్చిత్తము వలన మాకు సహాయం చేయటకై నీ శక్తిని పురుకొలిపి నీ ప్రభావముతో మా యుద్ధకు రమ్మని తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడవై వివేకములో జీవించు పరిపాలించు నేను వేడుకొనుచున్నాను. ఆమేన్. కూర్చోనండి. అడ్వెంట్లోని 4వ ఆదివారం కొరకైన లేఖన భాగంలో చదివేందుకు రావాలని కోరుతున్నాను. పాత నిబంధన వాక్య భాగము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1 నుంచి 8 వచనములు. అడ్వెంట్లోని 4వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము యెషయా గ్రంథం 40వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు ఈ విధంగా వ్రాయబడినవి. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఈ విధంగా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను, ఆమె దోషులను తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందిన సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు. ఎట్లనగా, అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాని కూర్చెదరు. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చున్నాడు. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞించున్నాడు. నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయినారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వువాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఈ వాక్యం దృఢవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాచ దేవా, మమ్మును పత్రిక వాక్య భాగము హెబ్రీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం నుండి 29వ వచనం వరకు. అడ్వెంట్లోని 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠం
హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం నుంచి 29వ వచనం వరకు ఇలాగ రాయబడి ఉంది. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోలేమో అని చేదైన వేరే ఏదైనా నుంచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులే పొందలేమో అని ఒక పూట కోటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మువేసిన ఏసాపు వంటి భ్రష్టుడైనను వ్యభిచారియైనను ఉండలేమో అని జాగ్రత్తగా చూచుకోండి. ఏసావు ఆ తరువాత ఆశీర్వాదాన్ని పొందగోరి కన్నీరు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికాను. మారు మనసు కొన్ని అవకాశం దొరకక విసర్జింపబడదని మీరెందుకు స్పృశించి తెలుసుకోదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికుని కారు మేఘములకును గాఢాంధకారములకును తుఫానుకును దూరధ్వనికిని మాటల ధ్వనికిని నేను వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలని ఆజ్ఞాపించిన మాటలు వారు తాళలేక ఆ ధ్వని విన్న వారు మరి ఈ మాటలు తనతో చెప్పవలదని ప్రతిమాలపడరు. మరియు ఆ దర్శనంతో భయంకరంగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానని, ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణములకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘములకును వారి మహోత్సవములకును అందరి న్యాయాధిపతులైన దేవుని యొద్దకును సంపూర్ణ శక్తి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా కలుపు ప్రోక్షణ రక్తములకును నేను వచ్చిన్నాను. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండినట్లు చూచుకోండి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకోకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొని పోవుట మరి నిశ్చయం కదా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసింది. కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశాన్ని కూడా కంపింపచేయు అని మాట ఇచ్చి ఉన్నాను. ఇంకొకసారి అని మాట చలింపచేయబడినది నిలకడగా ఉండేటప్పుడు అవి సృష్టింపబడి ఉన్నట్టు చలింపచేయబడి ఉన్నవి కొద్దిగా తీసివేయబడినవి అర్థమించుచున్నది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యాన్ని పొంది దైవ కృప కలిగి ఆ కృప కలిగి విలువ భయభక్తులతో దేవుడికి ప్రీతికరమైన సేవ చేయాలి. ఏలైనగా మన దేవుడు గ్రహించి అగ్నే ఉన్నాడు. ఈ పాట ఇస్తారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్వర్ణవాక్య పదము పరిశుద్ధమైన లోకం రాసిన సువార్త 1వ అధ్యాయము 67వ వచనం నుండి 80వ వచనం వరకు. ఓ ప్రభువా నీకు మహిమ అడ్వెంట్లోని 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము లూకాసు సువార్త 1వ అధ్యాయము 67వ వచనం నుండి 80వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించును. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగ చేశాను. తన సేవకుడైన దావీదు వంశమునకు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనకు ద్వేషించు వారందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగ చేశాను. దీని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పఠించాను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా
మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నట్టును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవింపును అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగు చేశారు. మరియు ఓ శిశువ, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువులకు ముందుగా నడుపు. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండి వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించాను. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యంలో ఉండేది. ఈ వాక్యం ఏమిటంటే, అందరం అలాగే నిలబడి నికే విశ్వాస ప్రమాణంలో మన విశ్వాసముగా అంగీకరిస్తాము. భూమి ఆకాశములను దృశ్యాలు విశ్వములు సమస్తమును సృజించిన సర్వశక్తుల తండ్రి ఆయన కుమారుడును అద్వితీయుడును ఒకటి యేసుక్రీస్తును ఉంచున్నారు. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వం గలవాడును, సమస్తమును కలుగజేసిన వాడునై ఉన్నాడు. ఈయన నామములో మన ప్రభువును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యక మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుషుడాయని అధికారం కింద మన కొరకు సిలువేయబడి శ్రమ నుండి సమాధి చేయబడినని లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకు తండ్రి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయటకు తిరిగి మహిమతో వచ్చునని ఆయన రాజ్యములకు అంతము లేదని నమ్ముచున్నారు. తండ్రి నుండి కుమారుని నుండి బయలువెడవచ్చు, తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడవచ్చు, మహిమపరచబడవచ్చు. ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడు దేవునికి దాతై ప్రభువులకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నారు. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తలుల ఏక సంఘమును నమ్ముచున్నారు. పాప పరిహారమునకు ఒకే బాప్తిస్మము పొందవచ్చు. మృతుల పునరుద్ధారణ కొరకును రాబోయే లోక సంబంధమైన ప్రజల కొరకును నిరీక్షించుచున్నారు. ఆమేన్. కూర్చోనండి. వాక్య ధ్యానంలోకి వెళ్ళడానికి ముందు సిద్ధపాటుగా ఆంధ్రప్రదేశ్ కీర్తనలో 123వ కీర్తన, ఈ చిన్న పుస్తకంలో 227వ కీర్తన, ఇశ్రాయేలీయుల దేవుడే ఎంతో స్తుతిమంతుల దాకా అనేటువంటి కీర్తనను పాడుతున్నారు. ఇశ్రాయేలీయుల దేవుడే ఎంతో స్తుతిమంతుల దాకా, ఇశ్రాయేలీయుల దేవుడే ఎంతో స్తుతిమంతుల దాకా. ఆశ్రితులౌన జనులకు దర్శన, ఆత్మ విమోచన కలిగించే ఇశ్రాయేలీయుల దేవుడే ఎంతో స్తుతిమంతుల దాకా. తన దాసుడు దావీదు గృహంబున ఘనరక్షణ శృంగమునిచ్చే. మన శత్రువులకు
ద్వేషుల నుండియు మన శత్రువులకు మనలను పాపి రక్షణనిచ్చే ఇశ్రాయేలీ యులకే ఉండే ఎంతో స్తుతి నందునుగాక. దీనిని గూర్చి ప్రవక్తల నోట దేవుడు పలికించెను తల్లి. మానవ మన పితరుల కరుణింపగా మానవ మహిలో నాని బంధన చేసే ఇశ్రాయేలీయులకే ఉండే ఎంతో స్తుతి నందునుగాక. జనకుండగునా అబ్రాహాముతో చేసిన ప్రమాణము కలచి మనము విరోధుల నుండి విమోచన మనము విరోధుల గైనే భయులమై వెలంగా ఇశ్రాయేలీయులకే ఉండే ఎంతో స్తుతి నందునుగాక. ఆయన సన్నిధానమునందు నటి శుద్ధిగా నీతిగా నుండా ఆయన తన సేవను నిత్యంబును ఆయన జయగని రక్షణనిచ్చే ఇశ్రాయేలీ చివరి చరణం. జనక పుత్రాత్మ దేవుని మహిమా కలుగునుగాక. ఇశ్రాయేలీయులకే ఉండే ఎంతో స్తుతి నందునుగాక. మన తండ్రి దేవుని నుండి యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మరొక పునరుద్ధాన దినాన్ని ఇచ్చిన దేవానికి స్తోత్రములు. ఇంతవరకు పాటలలో ఆరాధనలో మహిమ పొందారు. వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను ప్రభువా. అయ్యగుడినైనా నన్ను మీరు మరుగుపరచండి, నీ మాటలను వినిపించండి, ప్రతి ఒక్కరిని మీరు సంధించుమని, నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగా ఉండునట్లుగా చేసుకొనుమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మీ అందరకు పునరుద్ధాన దినపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అడ్వెంట్లోని 4వ ఆదివారంలోనికి ప్రవేశపెట్టిన దేవాది దేవునికి నేను వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మనం క్రిస్మస్కు అతి సమీపానికి చేరుకున్నాం. ఇక మన ముందు కేవలం
4 దినాలు మాత్రమే ఉన్నాయి. 2000 సంవత్సరాల క్రితం మానవ శరీరధారిగా మానవుల మధ్యకు, మానవుల కొరకు ఈ లోకానికి దేవాది దేవుడు ఏతించారు అనే సువార్తను ప్రకటిస్తూ కోలాహలంగా అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరిగించుకునే పండుగ క్రిస్మస్ పండుగ. అయితే ఈరోజు ఒక ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. 2000 సంవత్సరాల నాడు మానవాళిని రక్షించడానికి, ఈ మానవాళిని పాప విముక్తులుగా చేయటానికి మానవ శరీరాన్ని ధరించి మానవుల యొద్దకు, మానవుల మధ్యకు యేసుక్రీస్తు వచ్చారు అని చెప్పుకుంటున్నటువంటి మనం ఈ ప్రశ్న ఖచ్చితంగా వేసుకోవాలి. ఆ యేసుక్రీస్తు నా హృదయంలోనికి వచ్చాడా? ఆయన నా హృదయంలో నివసిస్తున్నాడా అనే ప్రశ్న వేసుకోవాలి. దేవుడు మానవునిలో నివసించుట, ఇది బాగా ఆలోచించవలసిన విషయం. ఆయన మానవుల యొద్దకు వచ్చాడు, మానవునిలా వచ్చాడు, మానవుల మధ్యకు వచ్చాడు. ఆయన మానవాళి కొరకు పరిచర్య చేశాడు. ఈ మానవాళిని విమోచించడానికి, రక్షించడానికి ఆయన శిలువ బలి అయ్యాడు. ఇవన్నీ చారిత్రక సత్యాలు. అయితే ఆయన నా హృదయంలో నివసిస్తున్నాడా అన్నది నేటి ప్రశ్న. ప్రియమైన వర్లారా, మన దేవుడు మన హృదయాల్లో నివసించాలని కోరుతున్నారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనంలో ఆయన అంటున్న మాట, నేను తలుపు వద్ద నిల్చుని తట్టుచున్నాను, ఎవరైతే తమ తలుపు తీస్తారో నేను వారి చెంతకు వస్తాను, వారితో కలిసి సహవాసం చేస్తాను, వారితో కలిసి భోజనం చేస్తాను అని అంటున్నారు. ఆ మాటల ఉద్దేశం ఈ భౌతిక సంబంధమైన గడియ తీయమని కాదు, నీ హృదయపు గడియ తెరచి ఆయనను నీ హృదయంలో నివసించడానికి అవకాశాన్ని నీవు ఇవ్వాలి. ఆయన నెట్టుకుని రాడు, నెట్టుకుని వచ్చే దేవుడు కాదు. మనం ఆయనను ఆహ్వానించాలి. మన హృదయపు తలుపును మనమే తెరవాలి. ఈ మాటలు మీరు గమనించండి. ఎలా సాధ్యం? మన హృదయంలోనికి ప్రభువు ప్రవేశించాలి అని అంటే అది ఎలా సాధ్యము అని అంటే పశ్చాత్తాపము, మారు మనస్సు ద్వారా, హృదయ శుద్ధితో దేవుని వైపు తిరగటం ద్వారా మాత్రమే సాధ్యం. దేవునికి మానవునికి మధ్య పాపం అనేది అడ్డుబండగా నిలిచింది. కనుక పాపముల విషయమై పశ్చాత్తాపపడి మారు మనస్సు పొంది దేవుని వైపు తిరగడం ద్వారా ఆయన నీలో నివసించడానికి నీవు నీ హృదయపు తలుపును తెరిచిన వ్యక్తి అవుతావు. దైవాత్మ మానవునిలో ప్రవేశించి నివసించటానికి మనమే మన మార్గములను, మన హృదయపు ద్వారాన్ని తెరవాల్సినటువంటి అవసరం ఉంది అనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ మార్గము సుగమం చేసేందుకు ఒక చక్కటి కార్యసాధక ప్రణాళిక మనం చదువుకున్నటువంటి పాత నిబంధన వాక్య భాగంలో ఉంది.
యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు గనక మీరు జాగ్రత్తగా గమనిస్తే, యేసుక్రీస్తును మన హృదయంలోనికి చేర్చుకోవడానికి, మన హృదయపు ద్వారాన్ని తెరచి ఆయన మన హృదయంలో నివసించేటట్టు చేయడానికి ఒక కార్యసాధక ప్రణాళికను ప్రవక్త ద్వారా దేవుడు వెల్లడి చేశాడు. ఈ కార్యసాధక ప్రణాళిక ఒక నూతన జీవితానికి మనలను నడిపిస్తుంది. ఆ నూతన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలో నివసిస్తారు. చూడండి, ప్రాముఖ్యంగా ఒక 4 విషయాలు నేను ఈ పాత నిబంధన వాక్య భాగం నుంచి మీకు తెలియజేస్తాను. ఆ కార్యసాధక ప్రణాళిక మనం ఏం చేయాలి అనేది. మొదటిది 4వ వచనంలో ఉన్న మాట, ప్రతి లోయను ఎత్తు చేయవలెను. ఏం చేయాలట? ప్రతి లోయను ఎత్తు చేయవలెను. లోయ ఆత్మీయార్థంలో అల్ప విశ్వాసానికి సూచనగా ఉంది. లోయ భయానికి సూచనగా ఉంది. లోయ అనేది చీకటికి సాదృశ్యం. దావీదు భక్తుడు గాఢాంధకారపు లోయని గురించి చెప్తాడు. లోయ చీకటికి, భయానికి, అల్పవిశ్వాసానికి సూచన. ఈ అల్ప విశ్వాస స్థితి నుండి, ఈ చీకటి నుండి మనం ఏం చేయాలంటే విశ్వాసపు బలాన్ని మనం పెంచుకోవాలి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను. యేసుక్రీస్తు నీ హృదయంలో నివసించాలి అన్నప్పుడు నీలో ఉన్నటువంటి అల్ప విశ్వాసాన్ని నీవు తీసివేయాలి. తీసివేసి విశ్వాసపు బలాన్ని నీవు పెంచుకోవాలి. నా దేవుని యందు సమస్తము సాధ్యమే అనేటువంటి విశ్వాసంలోనికి నీవు రావాలి. పరిపూర్ణమైన విశ్వాసంలోనికి నీవు రావాలి. రెండవది, అదే 4వ వచనంలో ఉన్న మాట, వంకరవి చక్కగా చెయ్యాలట. వంకరవి చక్కగా. దానికి ముందు 4వ వచనంలో, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. పర్వతము ఎత్తైన స్థలం, లోయ లోతైన స్థలం. ఈ పర్వతము అనేది గర్వమును సూచిస్తుంది, గర్వాన్ని. దేవుని దగ్గర ప్రధాన దూతగా ఉన్నటువంటి లూసిఫర్ పతనమైపోవడానికి కారణం ఏంటో తెలుసా? గర్వమే, గర్వం. అందుకే వాక్యం చెప్తోంది, నాశనమునకు ముందు గర్వము నడుచును అని. గమనించండి, గర్వాన్ని, అతిశయాన్ని అణిచిపెట్టాలి, అణిచివేయాలి. అల్ప విశ్వాసాన్ని మనం అధిక విశ్వాసంలోనికి పెంచాలి. మనలో ఉండేటువంటి అతిశయము, గర్వము అనేవి అణిచివేయాలి. మూడవది, వంకరవి చక్కబరచాలి, చక్కగా చెయ్యాలి. వంకరతనము ఇది దేనిని సూచిస్తుంది అని అంటే వంకర నడకను సూచిస్తుంది. వంకర నడత, వంకర నడత అని అంటే దేవునికి అయిష్టమైన నడక. పాపపు మార్గములకు పయనించేటువంటి నడత. మన నడత, మన నడక మనం చక్కపరుచుకోవాలి. అక్రమ మార్గములు, చీకటి క్రియలు మన జీవితంలో ఎన్నో ఉంటాయి. ఎవరికి వారు వాటిని పరిశీలనగా చూసుకోవాలి. మనం ఈ 2020వ సంవత్సరపు చివరి దినాల్లో ఉన్నాం. మనలో ఏమైనా చీకటి కార్యాలు ఉన్నాయా?
అక్రమమైన మార్గాల వెంబడి నేను పయనిస్తున్నానా అనే విషయాన్ని ఎవరికి వారు వ్యక్తిగతంగా పరిశీలన చేసుకొని వాటిని చక్కబరుచుకోవలసినటువంటి అవసరత ఉంది. మన ఆలోచన, మన మాట, మన క్రియలలో ఏదైనా వంకరతనం ఉంటే ఆ వంకరతనాన్ని నీవు సరి చేసుకోవలసినటువంటి అవసరత ఉంది. 2000 సంవత్సరాల నాడు శరీరధారిగా ఈ మానవుల మధ్యకు వచ్చినటువంటి యేసుక్రీస్తు నీ హృదయంలోనికి రావాలి అని అంటే నీ విశ్వాసాన్ని అధికం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నీలో ఉన్న గర్వాన్ని, అతిశయాన్ని అణిచివేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు నీ తలంపు, నీ మాట, నీ క్రియలు, నీ మార్గాలు వీటన్నింటినీ నీవు చక్కబరుచుకోవలసినటువంటి అవసరం ఉంది. ఇవేవి చేయకుండా నేను స్టార్ కట్టాను, క్రిస్మస్ ట్రీ పెట్టాను, కొత్త బట్టలు కట్టుకున్నాను, క్రిస్మస్ పండగకు వెళ్ళాను, కానుక వేశాను అని అంటే యేసుక్రీస్తు నీ హృదయంలోనికి ప్రవేశించడానికి నీవు మార్గాన్ని సరళం చేసిన వ్యక్తివి కానే కావు. 4వ విషయం 4వ వచనంలో ఇంకొక మాట చెప్తున్నారు, కరుకైనవి సమముగా ఉండవలెను. కరుకైనవి, కరుగుతనం దేనికి గుర్తు? కరుకైనవి, కరుకుతనం కఠినత్వానికి గుర్తు. వాడి హృదయం బండబారిపోయిందంటారు. కరుకుదనం మూర్ఖత్వానికి గుర్తు, కఠినత్వానికి గుర్తు, అధికార ధన వ్యామోహాలకు గుర్తు. ఇవన్నీ సరిచేయబడాలి, ఇవన్నీ సరిచేయబడాలి. ఆ దేవాది దేవుడు, ఆ పరమాత్ముడు ఈ జీవాత్మలో ప్రవేశించాలి అని అంటే యెషయా ద్వారా ఒక ప్రణాళికను చెప్తున్నాడు మనకు. ఆ ప్రణాళిక నీలో ఉండే అల్ప విశ్వాసము అధిక విశ్వాసం కావాలి. నీలో ఉండే గర్వము, నీలో ఉండే అతిశయము అణిచివేయబడాలి. నీ వంకర ఆలోచనలు, నీ వంకర క్రియలు, నీ చీకటి కార్యాలు, నీ అక్రమ మార్గాలు అన్నీ చక్కబడాలి. నీలో ఉండేటువంటి కఠినత్వం పోవాలి, నీలో ఉండేటువంటి మూర్ఖత్వం పోవాలి, నీలో ఉన్నటువంటి అధికార ధన వ్యామోహాలు పోవాలి. అప్పుడే ఈ లోకానికి శరీరధారిగా 2000 సంవత్సరాల క్రితం ఏతించినటువంటి ఆ లోకరక్షకుడైన యేసుక్రీస్తు నీ హృదయంలో నివసించడానికి నీవు మార్గమును సరళం చేసిన వ్యక్తి అవుతావు అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దీనినే బాప్తిస్మం ఇచ్చి యోహాను, యేసుక్రీస్తు ప్రభు, అపోస్తలులు ఈ విషయాలనే బోధిస్తూ వారు ఒక మాట చెప్పారు. ఏమనంటే, మీరు మారు మనస్సు పొందండి. వీటన్నింటినీ ఒక్క పదంలో ఇమిడ్చి పెట్టారు. అదేమిటంటే మారు మనస్సు, పశ్చాత్తాపము అనేటువంటి పదాల్లో ఇమిడ్చి పెట్టారు. అందుకే మీకు మొదటే తెలియజేశాను, యేసుక్రీస్తు మీ హృదయాలలోనికి రావాలి అని అంటే మనం చేయాల్సినటువంటి కార్యం ఏమిటి అని అంటే పశ్చాత్తాపము, మారు మనస్సుల ద్వారా హృదయ శుద్ధితో దేవుని వైపు మనం తిరగాలి. అప్పుడే ఆయన నీ హృదయంలోనికి ప్రవేశించడానికి నీవు మార్గం సిద్ధపరిచిన వ్యక్తి అవుతావు. ప్రియమైన వారలారా, నీవు ప్రభు కొరకు మార్గం సిద్ధపరుస్తున్నావా? నీ జీవితాన్ని నూతన పరుచుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఇంకా ఆ పాత కాలపు ఆలోచనలు, ఇంకా నీలో ఉన్నటువంటి కఠినత్వం ఇంకా అలాగే దాచిపెట్టుకొని వాటిని కొనసాగిస్తూనే 2020వ సంవత్సరంలో కూడా క్రిస్మస్ను ఆచరిస్తున్నావా? ఏం ప్రయోజనం లేదు. వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతోంది. నీలో పశ్చాత్తాపపు అనుభవం, మారు మనస్సు అనుభవం లేకపోతే, నీవు దేవుని వైపు తిరగకపోతే ఆయన నీ హృదయంలోనికి
నీవు చేర్చుకోలేవు. ఆయన నీ హృదయంలో నివాసం చేయడానికి నీవు నీ హృదయ తలుపు తెరవటం లేదు అనే సంగతిని గుర్తించాలి. నేను మరొకసారి మీకు మనవి చేస్తున్నాను, ఆయన మన హృదయంలో నివసించడానికి ఇష్టపడుతున్నారు. అయితే మన హృదయపు తలుపును తెరిచేవారుగా ఉండాలని పశ్చాత్తాప మారు మనస్సులతో ఆయనను నీ హృదయ తలుపు తెరచి ఆహ్వానించాలని నేను కోరుతూ ఉన్నాను. రెండవది, మనం చదువుకున్నటువంటి స్వార్థవాక్య భాగము నూతన గీతం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును తన హృదయాల్లోనికి చేర్చుకోవడానికి తమ జీవితాన్ని పశ్చాత్తాపపు అనుభవంతో, మారు మనస్సు అనుభవంతో నూతన జీవితాన్ని కలిగి ఉంటారో, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి హృదయాల్లో నివసించడానికి ఇష్టపడి ప్రవేశిస్తారో అప్పుడు ఆ వ్యక్తి జీవితం ఆనందమయమవుతుంది. మనం చదువుకునే స్వార్థవాక్య భాగంలో జకర్యా ఒక గొప్ప కీర్తన పాడాడు, ఒక నూతనమైన గీతాన్ని ఆలపించాడు. ఆ స్వార్థవాక్య భాగంలో ఉన్న మాటలను కొద్ది నిమిషాలు మరలా మనం ధ్యానం చేసుకుందాం. హెబ్రీ వ్యవస్థలో పిల్లవానికి సున్నతి చేసిన రోజే నామకరణం కూడా చేస్తారు. సాధారణంగా తండ్రి పేరే పిల్లవానికి పెట్టడం ఆనవాయితీ. దైవ వాగ్దానం ద్వారా ఎలిజబెత్కు కలిగినటువంటి కుమారునికి జకర్యా అనేటువంటి నామకరణం చేయడానికి అక్కడ ఉన్నటువంటి ఆ బంధువులందరూ సిద్ధపడిపోయారు. ఆ సమయంలో తల్లి అలా కాదు, ఆ బిడ్డకు యోహాను అని పేరు పెట్టమని చెప్పింది. తండ్రి ఏమంటాడో అని మూగవానిగా ఉన్నటువంటి జకర్యా చేతికి ఒక పలకనిచ్చారు. ఆ పలక మీద జకర్యా రాశాడు, ఏమని? యోహాను అని రాశాడు. ఎప్పుడైతే జకర్యా యోహాను అనేటువంటి పేరును పలక మీద రాశాడో అప్పుడు అతని నోరు తెరవబడింది, అతని గొంతు తెరుచుకుంది, అతని నాలుక సడలింది. దాదాపు 9 నెలల నిశ్శబ్ద వాతావరణం, ఆ వాతావరణాన్ని చీల్చుకొని జకర్యా ఒక గొప్ప స్తుతి గీతాన్ని పాడాడు. చాలా గొప్ప పాట. ఈ జకర్యా పాడినటువంటి ఈ పాటకు చాలా పేర్లు ఉన్నాయి. స్తుతి గీతము అని అంటారు, ఆశీర్వచన గీతము అని అంటారు, ప్రవచన గీతము అని అంటారు. ఇంగ్లీష్లో సాంగ్ ఆఫ్ హోప్ అనేటువంటి మాటను పండితులు వాడారు, నిరీక్షణ గీతం. ఈ జకర్యా పాడిన పాటనే మనం ఇంతకుముందు ఈ సందేశానికి సిద్ధపడుతూ పాడుకున్నాం. ఆ పాట ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగాక. మల్లెల దావీదు గారు గొప్ప భక్తుడు, రచయిత. ఆయన ఈ జకర్యా పాడినటువంటి పాటను, బైబిల్లో ఉన్నటువంటి మాటలను పాటగా ఆయన సమకూర్చి పెట్టారు. చాలా అద్భుతమైన పాట. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగాక, ఆశ్రిత జనులకు రక్షణ, ఆత్మ విమోచన కలిగించే ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగాక. ఇశ్రాయేలీయుల దేవుడు ఎంతో స్తుతి నొందునుగాక. దేవుని వాక్కునకు చోటిచ్చినటువంటి జకర్యా, దేవుని కార్యాలను చూస్తున్న జకర్యా గొప్ప సంతోషంతో దేవుని స్తుతిస్తున్నాడు. గొప్ప సంతోషంతో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఈ పాటలో 3 భాగాలు ఉన్నాయి.
3 భాగాలు. మొదటిది చరిత్ర. చరిత్ర వైపు చూశాడు జకర్యా. చరిత్రలో దేవుడు చేసినటువంటి అద్భుతాలను జ్ఞాపకం చేసుకుని వాటిని బట్టి దేవుని స్తుతిస్తున్నాడు. చూడండి, నేను కొన్ని మాటలు మీకు చెప్తాను. 75వ వచనంలో, ఇది పాట కదా, దాని శైలి వేరుగా ఉంది. మీరు చూడండి, 75వ వచనంలో కొన్ని పదాలు ఉన్నాయి. ఇశ్రాయేలు అనే మాట, దావీదు అనేటువంటి పేరు, ప్రవక్తలు, మన పితరులు, అంతేకాదు తన పరిశుద్ధ నిబంధన, అబ్రహాము. ఈ మాటలన్నీ చరిత్రను సూచించే మాటలు. చరిత్ర, పాత నిబంధనలో ఉన్నటువంటి చరిత్ర. ఆ చరిత్రలో దేవుడు చేసినటువంటి కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తున్నాడు జకర్యా. రెండవది, తనకు పుట్టినటువంటి బిడ్డ యోహాను. యోహాను యొక్క పరిచర్యను గురించి వర్ణించాడు. 76, 79 వచనాలలో మీరు గమనించినట్లయితే, మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త వనబడుదువు, మన దేవుని మహావాత్సల్యమును బట్టి క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. ఇవి జకర్యా యోహానును గురించి పలికినటువంటి మాటలు. యోహాను ఏం చేస్తాడు? ఆయన వచ్చి ఆయన చేసే పరిచర్య ఏమిటి అని అంటే, ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. ఆయన పని ఏమిటనంటే యేసుక్రీస్తులకు మార్గము సరళం చేయటం. మూడవది, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చి చెయ్యబోయే కార్యాలను గురించి వివరించాడు. 78, 79 వచనాల్లో 3 భాగాలుగా ఈ పాట ఉంది. ఒకటి చరిత్ర వైపు చూశాడు, రెండవది వర్తమానాన్ని చూశాడు, యోహాను ఏం చేస్తాడో చెప్పాడు, మూడవది లోకరక్షకుడైన యేసుక్రీస్తు ఏమి చెయ్యబోతున్నాడో చెప్పాడు. యేసుస్వామి ఈ లోకానికి శరీరధారిగా రావడంలో ఉన్న ప్రాముఖ్యమైన అర్థం ఏమిటో మరలా 3 మాటల ద్వారా వివరించాడు జకర్యా. యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి రావడం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే, దైవ దర్శనం జరుగుతుంది, రెవల్యూషన్. రెండవది రిడెంప్షన్, మూడవది డెలివరెన్స్. ఈ 3 జరుగుతాయి. చూడండి, చాలా స్పష్టంగా ఈ మాటలు ఉన్నాయి. 75వ వచనం చదువుదాం. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, ఏమిస్తాడు ఆయన? దర్శనము, దైవ దర్శనము, రెవల్యూషన్. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడాన్ని బట్టి మనకు దైవ దర్శనం లభించింది. దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు ఎలా ఉంటాడండి? దేవుడు ఎలా ఉంటాడు అని అంటే మనం ఏం చెప్తాం? దేవుడు నిరాకారుడు. మీరు ఈ విషయాన్ని గమనించాలి. ఆయన నిరాకారుడు, ఆయన ఆకారం లేదు ఆయనకి. ఆయన జ్యోతిర్మయుడు, ఆయన సర్వ సృష్టి వ్యాపించి ఉన్నవాడు. అయితే అలాంటి దేవుడు, దూతలు సైతం చూడలేనంత గొప్ప మహిమ కలిగినటువంటి దేవుడు, అదృశ్యుడైనటువంటి దేవుడు, మహిమలో ఉన్న దేవుడు. ఆ దేవుడిని నువ్వు చూడగలవా? మోషే చూడగలిగాడా? మోషే అన్నాడు, నీ స్వరాన్ని వింటున్నాను, నీ మహిమను నేను చూడాలనుకుంటున్నాను అని అంటే, దేవుడు ఏం చెప్పాడు? నన్ను చూచి ఏ నరుడు బ్రతకడు.
దూతలు సైతం చూడలేనంత గొప్ప మహిమ కలిగిన దేవుడు. ఆ దేవుణ్ణి మనకు ప్రత్యక్షపరిచిన వారు యేసుక్రీస్తు. ఆ దేవుడు యేసుక్రీస్తులో మనకు దర్శనమిచ్చాడు. రెవల్యూషన్ ఆఫ్ గాడ్, దైవ దర్శనం మనకు ఎలా కలిగింది? మనం చూడలేము. అదృశ్యుడైన దేవుడు, ఆయన సర్వ సృష్టి వ్యాపించి ఉన్న దేవుడు. అలాంటి దేవుడు యేసుక్రీస్తులో మనకు దర్శనమిచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారి కావడం ద్వారా మనకు కలిగినటువంటి మొట్టమొదటి ప్రయోజనం ఏమిటి అంటే దైవ దర్శనం లభించింది. అందుకే యేసు ప్రభు ఏం చెప్పారంటే, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూసినట్టే. మీరు నన్ను చూశారు కదా, అదృశ్యుడైన దేవుణ్ణి మీరు చూసినట్టే. అంటే యేసుక్రీస్తుని చూస్తే మనకేమి లభించింది? దైవ దర్శనం లభించింది. యేసుక్రీస్తుని చూస్తే మనకు దైవ దర్శనం లభించింది. రెండవది రిడెంప్షన్, విమోచన. చూడండి, అదే వచనంలో ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగ చేశాను. విమోచన, రిడెంప్షన్. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం ద్వారా ఆయన ఏమి అనుగ్రహిస్తారో చెప్తున్నాడు. ఏమిస్తారు అని అంటే ఆయన దైవ దర్శనాన్ని ఇచ్చారు. రెండవది విమోచనను కలుగు చేశారు. విమోచన అంటే ఒక బానిసను విడిపించడానికి చెల్లించే వెల, విమోచన క్రయధనము అని అంటారు. వెల చెల్లించి బానిసను విడిపించాల. అది వెండి కావచ్చు, బంగారం కావచ్చు, రూపాయి కావచ్చు, ఏదైనా కానీ వెల చెల్లించాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం ద్వారా మానవులకు విమోచన లభించింది. పాపపు చెరలో ఉన్న వారిని విడిపించాడు ఆయన. యేసుక్రీస్తు నజరేతు ప్రణాళికలో లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనంలో చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించడానికి వచ్చాను అని చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇది ఏ చెర అని అంటే పాపపు చెర. సాతాను చేతిలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు అనే సంగతిని మీరు గుర్తించాలి. యేసుక్రీస్తు సాతాను చెర నుంచి మనలను విడిపించడానికి ఆయన రక్తమును, ఆయన శరీరమును, ఆయన ప్రాణమును వెలగా చెల్లించారు. అందుకే పౌలు అంటాడు, పేతురు అన్నాడు, మీరు వెండి బంగారాల చేత విమోచింపబడలేదు కానీ అమూల్యమైన పరిశుద్ధమైన యేసుక్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు అని చెప్పాడు. మనం ఎలా విమోచింపబడ్డాము అని అంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం విమోచింపబడ్డాం. మూడవది డెలివరెన్స్, రక్షణ. మన శత్రువుల నుండి చూడండి, తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారి అందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేశాను. ఆయన శరీరధారిగా ఈ లోకానికి రావడాన్ని బట్టి ఏం కలుగుతుంది మానవులకు అనేది చాలా స్పష్టంగా చెప్తున్నాడు. రక్షణ ఎవరి నుంచి? మన శత్రువుల నుండి, చీకటిలో నుండి, మనల్ని ద్వేషించే వారి నుండి, మరణ ఛాయలో నుండి విడిపించి మనలను రక్షించడానికే యేసుక్రీస్తు ఈ భూమిపై జన్మించారు. ఈ విషయాలన్నీ వివరించడానికి ఈ కీర్తనలో యేసుక్రీస్తునకు ఒక ప్రధానమైన అలంకారిక నామాన్ని వాడాడు జకరియా. ఆ నామం ఏంటంటే రక్షణ శృంగము అనే మాట. రక్షణ శృంగము, మన కొరకు రక్షణ శృంగమును. శృంగం అంటే కొమ్ము అని అర్థం. శృంగము అనే మాటకు అర్థం ఏంటంటే కొమ్ము. కొమ్ము దేనిని సూచిస్తుంది అంటే బలాన్ని సూచిస్తుంది. ఎద్దులకి కొమ్ములు ఉంటాయి. ఎద్దు బలం ఎందులో ఉంటుంది? కొమ్ములోనే ఉంటుంది. కొమ్ము బలాన్ని సూచిస్తుంది, శక్తిని సూచిస్తుంది, విజయానికి సూచనగా ఉంది. రక్షణ శృంగము అనే పదము దేవుడు అనుగ్రహించే రక్షణ ఔన్నత్యాన్ని
మహిమను, హోదాను వెల్లడి చేస్తుంది. యేసుక్రీస్తు మనకు రక్షణ అనుగ్రహించడం ద్వారా పాపముల మీద, సాతాను మీద విజయాన్ని మనకు అనుగ్రహించారు అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరొక అలంకారిక పదాన్ని జకరియా యేసుక్రీస్తునకు వాడాడు. అదేమిటనంటే 79వ వచనంలో అరుణోదయ దర్శనము. ఈ రెండు అలంకారిక పదాలు వాడాడు. ఒకటి రక్షణ శృంగము, రెండవది అరుణోదయ దర్శనం. అరుణోదయము అనంటే సూర్యోదయము. సూర్యోదయం, చీకటిని చీల్చుకొని సూర్యుడు ఉదయిస్తాడు. రాత్రి ఉన్నటువంటి చీకటంతా పోయి ఆ తూర్పున ఉదయించేటువంటి సూర్యకాంతితో చీకటి పోయి చక్కటి వెలుతురు మనకు లభిస్తుంది. నూతన దినము ఆరంభమవుతుంది. అరుణోదయము అది ఒక అందమైన, అద్భుతమైన దృశ్యం, అద్భుతమైనటువంటి దృశ్యం. సూర్యుని రాక వల్ల ఈ భూమికి వెలుతురు వస్తుంది, వేడి పుడుతుంది, జీవం కలుగుతుంది, సౌందర్యము కలుగుతుంది. సూర్యుడు ఉదయించకపోతే చీకటి, చీకటి. సూర్యుడు ఉదయించకపోతే జీవం లేదు, అందం లేదు. చూడగలమా చీకట్లో? చీకట్లో అందాన్ని చూడగలమా? చూడలేం. సూర్యుడు ఉదయించకపోతే జీవం లేదు, వెలుగు లేదు, సౌందర్యం లేదు, ఈ భూమికి ఎలాంటి ఆకారమే లేదు. గమనించండి, యేసుక్రీస్తును అరుణోదయ దర్శనము అనేటువంటి అలంకారిక పదాన్ని ఉపయోగిస్తున్నాడు ఇక్కడ. యేసుక్రీస్తు నీతి సూర్యుడు, నీతి సూర్యుడు. ఈ మానవాళి దేవుని విషయాలలో, రక్షణను గూర్చిన విషయాలలో గుడ్డివారుగా అంధకారంలో, మరణంలో, నిరాశ వలయంలో పట్టుబడి ఉన్నారు. పైనుండి అరుణోదయ దర్శనము పొందడం, చీకటిలో మరణఛాయిలో ఉన్నవారు వెలుగు చూడడం, అంతా యేసుక్రీస్తు శరీరధారి కావడం ద్వారా, యేసుక్రీస్తు శరీరధారిగా మన దగ్గరకు రావడం ద్వారా జరిగాయి అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, నేను లోకమునకు వెలుగును, నేను లోకానికి జీవాన్ని, నేనే మార్గాన్ని. నిజమే, యేసుక్రీస్తు ఈ లోకంలో శరీరధారిగా రావడాన్ని బట్టి మానవులకు చీకటి నుంచి విడుదల కలిగింది, పాపాంధకారం నుంచి విడుదల కలిగింది, మానవులకు మరణం నుంచి విడుదల కలిగింది, జీవం లభించింది, మానవులకు రక్షణ లభించింది, మానవులకు విమోచన ద్వారం తెరవబడింది. యేసుక్రీస్తే వెలుగు, జీవము, సమాధానము అన్నీ ఆయనే. ప్రియమైన వారలారా, మనం యేసుక్రీస్తులో విమోచింపబడ్డాం. ఆయన మన హృదయంలోనికి రావడం ద్వారా మనతో ఆయన ఒక క్రొత్త నిబంధన చేయబోతున్నారు. మనం చదువుకున్నటువంటి పత్రిక వాక్య భాగంలో ఒక క్రొత్త నిబంధనను గురించిన విషయాలు ఉన్నాయి. ఆ నిబంధన దేవుడు ఎలా చేశారో చాలా స్పష్టంగా, చక్కగా అక్కడ చెప్పబడ్డాయి. ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మనం ఆ క్రొత్త నిబంధనలోనికి ప్రవేశపెట్టడానికి యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన ఎందుకు వచ్చారు జకరియా చెప్పాడు. ఆయన మన హృదయాల్లోనికి రావాలి అని అంటే మనం ఎలాంటి ప్రణాళిక కలిగి ఉండాలో యెషయా ప్రవక్త తెలియజేశాడు. ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సిన సమయం, మనం ఆలోచించుకోవాల్సిన సమయం. అందు గొప్ప దేవుడు ఆయన ఈ లోకానికి శరీరధారిగా రావడాన్ని బట్టి మనకు దైవ దర్శనం లభించింది, మనకు విమోచన లభించింది, రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్షణ శృంగముగా, అరుణోదయ దర్శనంగా మానవులకు విమోచన, వెలుగు, జీవాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆయన నా హృదయంలోనికి వచ్చాడా?
ఆయన నా హృదయంలోకి వచ్చాడా? నా హృదయంలోనికి రావాలి అని అంటే నువ్వేం చేయాలి? నీలో ఉన్న అల్ప విశ్వాసాన్ని అధిక విశ్వాసంగా మార్చాలి. నీలో ఉండే అతిశయాన్ని, గర్వాన్ని అణిచివేయాలి. నీలో ఉన్నటువంటి వంకర త్రోవలు, అక్రమమైన మార్గాలు, చీకటి క్రియలు, వీటన్నింటిని నీవు విడిచిపెట్టాలి. ఎవరికి వారు మనం పరిశీలన చేసుకుందాం. యేసుక్రీస్తు నా హృదయంలోనికి రావడానికి నేను మార్గాన్ని సిద్ధం చేస్తున్నానా? నా హృదయాన్ని, నా జీవితాన్ని నూతన పరుచుకోకుండానే క్రిస్మస్ను ఆచరిస్తున్నానా? క్రిస్మస్ను ఆచరించడానికి ముందు కేవలం 4 దినాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ఈ 2020వ సంవత్సరపు క్రిస్మస్లో ఆయన నీ హృదయంలోనికి రావాలని, నీ హృదయంలో నివసించాలని ఇష్టపడుతున్నారు. నీ హృదయపు మార్గాన్ని సరళం చేయగలవా? ఒక నిశ్చయిత మనం కలిగి ఈ ఆరాధన నుంచి తిరిగి వెళ్ళాలని నేను కోరుతున్నాను. దేవా, నేను నా హృదయపు మార్గాన్ని సరళం చేస్తాను. నాలో ఉండేటువంటి అక్రమ మార్గాలను తొలగించుకుంటాను. పశ్చాత్తాపము, మారు మనస్సుతో నీ వైపు నేను తిరుగుతాను. మీరు నా హృదయంలోనికి వచ్చి నాకు దైవ దర్శనాన్ని కలిగించండి, నాకు విమోచననివ్వండి, నన్ను రక్షణానందంతో నింపండి అని ప్రార్థన చేయాలని నేను కోరుతూ ఉన్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, విత్తబడిన వాక్యము ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలించినట్లుగా సహాయం చేయండి. మీ రాక వలన మాకు దైవ దర్శనం లభించింది. మీ రాక వలన మాకు విమోచన లభించింది. మీ రాక వలన మాకు రక్షణానందం కలుగుతుంది. అయితే మా హృదయాల్లోనికి మీరు రావడానికి, మా హృదయపు మార్గాన్ని సరళం చేయడానికి ప్రతి ఒక్కరికి నీ సిద్ధ మనస్సునిమ్మని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలయునుగాక. ఆమేన్. దేవా కూర్చోండి. గత కాలంలో దేవుడు మీ పట్ల, మీ కుటుంబాల పట్ల చేసిన మేలును, ఉపకారములను బట్టి కృతజ్ఞతాపూర్వకంగా కానుకలు సమర్పించవలసిన వారు ముందుకు వచ్చి సమర్పించాలని ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రత్యేకమైన కానుకలు, కృతజ్ఞతాపూర్వకంగా ఉన్నవారు ముందుకు రండి, మీ కొరకు ప్రార్థన చేయగలుగుతారు.
ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నీ ప్రియబిడ్డలు నీ సన్నిధానానికి వచ్చి కృతజ్ఞత పూర్వకంగా తమ కారణాలను తమ హృదయాలను సమర్పించారు. ప్రభువా, వారిని మీరు అంగీకరించండి, ఆశీర్వదించండి. గత కాలం అంతట్లో మనకు మీరు తోడి ఉన్నారు. దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు. మా పట్ల మా కుటుంబాల పట్ల గొప్ప కార్యాలు చేశారు అని వారు ఎంతో కృతజ్ఞత కలిగిన సన్నిధికి వచ్చారు. బలహీనతలో వారిని బలపరిచారు, సమస్యలు వినిపించారు. చిరుచల పంటలో మీరు వారికి తోడై ఉన్నారు. విశ్వాసంతో వారిని ఏర్పాటు చేశారు. మీ వందనాలు. మా పరమ తండ్రి, ఈ బిడ్డలను వారి వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారి కానుకలను వారి హృదయాలను మీరు స్వీకరించి దీవించి పంపించమని రానైన కాలమంతట్లో కూడా కృపాక్షేమంలో వెంటవచ్చినట్లుగా సహాయం చేయాలి. యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను సర్వశక్తుల దేవుని దీవెన సదాకాలమునకు తోడైనను గాక. ఆమేన్. సంఘ కానుకలు సేకరించుకుందాం. బేకర్స్ వచ్చి కానుకలు సేకరిస్తారు. అయిపోగలరు. ఈ ఆరాధనలో పాల్గొనే వీళ్ళకు సర్వపక్షిగా వందనాలు చెల్లిస్తున్నాను. కొన్ని ప్రకటనలు మీరు గమనించండి. గత ఆదివారం మీరు ఇచ్చినటువంటి కానుకల వివరాలు. మొదటి ఆరాధనలో మొదటి ఆరాధనలో 15,999 రూపాయలు, రెండవ ఆరాధనలో 6,225 రూపాయలు, మొత్తం కలిపి 22,154 రూపాయలు. సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలను కూర్చున్న కొన్ని వివరాలు నేను అందిస్తున్నాను. దయచేసి నా మాటలు వినాలని నేను కోరుతున్నాను. సోమవారం నుంచి శనివారం వరకు గత వారంలో జరిగినటువంటి అడ్వెంట్ ధ్యానాలలో పాల్గొన్న వారందరినీ అభినందిస్తున్నాను. బైబిల్ పాఠం చదివిన వారు, వాక్యోపదేశం చేసిన వారికి సమపక్షంగా ఉన్నారు. ఇక మన ముందు కేవలం 4 దినాలు మాత్రమే ఉన్నాయి. రేపు ఉదయం 5:30 గంటలకు అడ్వెంట్ ధ్యాన పూజ ప్రారంభమవుతుంది. కాబట్టి విశ్వాసులు ఈ చివరి దినాలలో దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని అటువంటి ధ్యానాల్లో పాల్గొవాలని నేను కోరుతూ ఉన్నాను. మీ చేతికి ఈ పాంప్లెట్ ఇవ్వబడింది. క్రిస్మస్ ఆలయ ప్రతిష్ట వార్షికోత్సవం అలాగే నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి ఈ ప్రోగ్రామ్ షీట్ వేయబడింది. దీన్ని జాగ్రత్తగా గమనించి దీనిని మీరు అనుసరించాలని నేను కోరుతున్నాను. ఇందులో పేర్లు వేయబడిన వారు ఆయా సమయాలలో ప్రార్థించడానికి, బైబిల్ పాఠం చదవడానికి, పాటలు పాడడానికి మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావాలని నేను మీకు తెలియజేస్తున్నాను. 24వ తేదీ క్రిస్మస్ ఈవ్ సాయంకాలం రాత్రి 9:30 గంటలకు క్రిస్మస్ ఈవ్ ఆరాధన ప్రారంభమవుతుంది. ఈ ఆరాధనలో మెడికల్ వాక్యాన్ని అందిస్తారు. అలాగే 25వ తేదీ క్రిస్మస్ ఆరాధన శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. క్రిస్మస్ ఆరాధనలో శ్రీ వి. సాల్మన్ ఇవెన్స్ గారు వారు దైవ వాక్యాన్ని మనకు బోధిస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాలలో మీరు పాల్గొనాలని
విలువగా పాల్గొని దేవుడిని కనపరచాలని నేను మీకు తెలియజేస్తున్నాను. వచ్చే ఆదివారం యథావిధిగా 2 ఆరాధనలు ఉంటాయి. మొదటి ఆరాధన 6 గంటలకు, రెండవ ఆరాధన 9 గంటలకు జరుగుతాయి. ఈ విషయాన్ని మీరు గుర్తించాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. గత వారం మీకు తెలియజేసినట్టుగా లేట్ రెవరెండ్ షఫీక్ రెడ్డి గారు వారి కుటుంబానికి మనం ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడానికి ఈరోజు డోర్ కలెక్షన్ స్వీకరించబడుతుంది. దీవెన అయిన తర్వాత సంఘ పెద్దలు బ్యాగ్స్ తీసుకొని బయటపెట్టారు. మీరు వెళుతూ ఉండగా రెవరెండ్ షఫీక్ రెడ్డి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మీరు మీ గుర్తులు విప్పి కానుకలు ఇవ్వాలని నేను కోరుతూ ఉన్నాను. అలాగే సువార్త ధననిధి ఎస్డిఎం కట్టడానికి మీరు సిద్ధపడాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరు సాంవత్సరిక చంద 100 రూపాయలు అయినా కట్టాలి. పదవుల కోసమే కట్టమండి అంటారు. పదవుల కోసం కట్టద్దు, కానీ సంఘం కోసం కట్టండి, సువార్త కొరకు కట్టండి. తర్వాత మన తల్లి సంఘాన్ని మేము సంఘంలో ఉన్నాము అనేటువంటి సంకల్పం కొరకు మీరందరూ కట్టాలని నేను కోరుతూ ఉన్నాను. అలాగే క్రిస్మస్ పండుగ కొరకైనటువంటి ప్రత్యేకమైన కానుకలు కూడా స్వీకరించబడుతున్నాయి. మరి క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకల కొరకు ప్రత్యేకమైనటువంటి కానుకలు మీరు ఇచ్చి సంఘ పురోభివృద్ధికి తోడ్పడాలని నేను కోరుతూ ఉన్నాను. క్రిస్మస్ క్యారల్స్ జరుగుతున్నాయి. నేను దినాన్న 3వ వార్డు పూర్తి చేయలేకపోయాం. సమయాభావాన్ని బట్టి నేను 3వ వార్డు పూర్తి చేయలేకపోయాం. దాదాపు సగానికి పైగా కంప్లీట్ అయింది. ఈరోజు సాయంకాలం అంటే ఈరోజు సండే కనుక అందరూ ఇళ్లలో ఉంటారు. అందుకని ఈరోజు కొంచెం పెద్దడే అంటే 5 గంటలకే క్రిస్మస్ క్యారల్స్ ప్రారంభించి 3వ వార్డు 4వ వార్డు ఈరోజు కంప్లీట్ చేయాలని తలస్తూ ఉన్నాం. కాబట్టి 3వ వార్డు 4వ వార్డుకి సంబంధించినటువంటి వారు మరి క్రిస్మస్ క్యారల్స్ రాక కొరకు ఎదురు చూడండి. అలాగే క్యారల్స్లో పాల్గొనేటువంటి ఎవరెస్టైన బిడ్డలు మన సంఘ పెద్దలు దయచేసి ఈరోజు 5 గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధపడి రావాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. క్యారల్స్ అంటే అంతరాగా తిరిగేదే కాదు. ఏ టైంలో లేదు, మనం అనుకున్న టైంలో వెళ్ళి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పడం. కనుక సాధ్యమైనంత వరకు మనం ఈ సంవత్సరం కొద్దిమంది డైనమాలో ఈ క్యారల్స్ ప్రారంభించడమే లేట్ అయింది. కనుక మనం త్వరగా దీన్ని కొనసాగించుకోవాలి. కనుక సహకరించి 5 గంటలకి రావాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. అందరు లేచినప్పటికీ కానుక సమర్పణ గీతం పాడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన నా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకు నీకు వందనాలు. మీరు మాతో మాట్లాడారు, నీకు స్తుతులు. వాక్యము శక్తివంతమైనది. నీ వాక్య చేత ప్రతి ఒక్కరిని బలపరిచినందుకు నీకు వందనస్తులమయ్యన్నా. మా పరమ తండ్రి, క్రిస్మస్ కొరకు సిద్ధపడుతున్న మేము యేసుక్రీస్తు ఈ లోకానికి మానవ శరీరధారిగా వచ్చారు అని ప్రకటిస్తున్నటువంటి మేము మా హృదయాల్లో మీరు ప్రవేశించారని, మా హృదయపు మార్గాన్ని సరళం చేయడానికి ప్రతి ఒక్కరిని ఆయుధపరచండి. చేరుచ బిడ్డలను దీవించండి.
బలహీనంగా ఉన్న వారిని బలపరచండి, సమస్యల్లో ఉన్న వారిని విడిపించండి, చదువుకుంటున్న బిడ్డలకు తగిన జ్ఞానము జ్ఞాపశక్తిని ఇవ్వండి. ప్రత్యేకించి ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో సెకండ్ వేవ్ వస్తుందని భయపడుతున్నటువంటి కాలంలో బిడ్డలకు ధైర్యాన్ని వేడుకుంటూ ఉన్నాను. వ్యాక్సిన్ త్వరగా వచ్చి ప్రజలందరూ కూడా ధైర్యంగా సంతోషంతో సహవాసపు జీవితాన్ని కొనసాగించుకోవడానికి దయ చూపించండి. మా పరమ తండ్రి, ఈ సంఘంలో జరిగించబడుతున్న ఆరాధనలన్నింటి విషయమై నీ చేతులకు అర్పించి ప్రార్థిస్తూ ఉన్నాము. సమస్తములో నీ నామ మహిమార్థంగా జరిగించమని వేడుకుంటూ ఉన్నాము. మా పరమ తండ్రి, అటువంటి ధ్యానాలు మా వద్ద 4 దినాలు ఉన్నాయి. ఈ 4 దినాలలో కూడా మీరే మాకు తోడుగా ఉండి చక్కగా జరిగించండి. అదే రీతిగా క్రిస్మస్ క్యారల్స్ జరుగుతున్నాయి. ఏ గృహాన్ని అయితే మేము దర్శిస్తున్నామో ఆ గృహంలో శాంతి, సమాధానము, నెమ్మదిని మీరు అనుగ్రహించండి. ఆయా గృహాలను మీరు ఆశీర్వదించండి. క్యారల్స్తో తిరుగుతున్నటువంటి బిడ్డలను కూడా మీరు దర్శించండి. వారికి ఎలాంటి ఇబ్బందులు, బలహీనతలు రాకుండా కాపాడమని వేడుకుంటూ ఉన్నాను. అలాగే మా తండ్రి, మా ముందున్నటువంటి 24వ తేదీ రాత్రి క్రిస్మస్ ఈవ్, 25వ తేదీ క్రిస్మస్ పండుగ, ఈ 2 దినాల్లో కూడా మీరే పరిశుద్ధాత్మ నింపుదల మాకు దయచేయండి. అనేక మందిని సమకూర్చండి. ఈ పండుగల కొరకు చేస్తున్నటువంటి ఏర్పాట్లన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండండి. ఏర్పాట్లన్నీ ఘనంగా జరిగించబడాలి ప్రభువా. ఎవరు డీకల్స్కు తగిన జ్ఞానమును ఇవ్వండి, కోఆర్డినేషన్ దయచేయండి. మా పరమ తండ్రి, ఈ ఏర్పాట్లన్నీ కూడా క్రమముగా జరిగి అనేక మంది ఈ క్రిస్మస్ పండుగలో పాల్గొని నేను స్తుతించి ఘనపరిచి వారుగా ఆయుధపరచమని వేడుకుంటూ ఉన్నాం. మా తండ్రి, అలాగే వచ్చే ఆదివారం ఆరాధన కొరకు మమ్మల్ని ఆయుధపరచండి. మమ్మల్ని మేము నీ పరిస్థితిని చేతులకు అప్పగించుకుంటున్నాం. మీ కృపలో మమ్మల్ని వర్ధన చేయమని, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని ఆశీర్వదించమని, ఈ సేవార్థమే పండించిన కానుకలను వారి హృదయాన్ని స్వీకరించి వారికి నిరంతరంగా దయచేయమని, నీ శరీర రక్తముల ద్వారా బిడ్డల ఆత్మలకు శాంతి తీర్చుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, రాజ్యం వచ్చును గాక, ఈ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మానవుని ఆహారాన్ని మాకు దయచేయండి. మా ఎండ ప్రాణం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా ప్రాణం క్షమించు. చదవడానికి ఏకాదశిని తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైన అవుతుంది. ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మక నిత్య సహవాసము, సకల దీవెనలు సదాకాలముకు తోడైయునుగాక. ఆమేన్. ఉన్నట్టు నేను వచ్చేదను అనే కీర్తన పాడుకుంటూ మనం ప్రభుత్వ భోజన సంస్కరణను ప్రవేశిద్దాం. సిద్ధపడిన వారు నిలిచి ఉండండి, తక్కిన వారు సమాధానంతో సెలవు తీసుకోవాలని మరి డోర్ దగ్గర మన సంఘ పెద్దలు పిలుస్తారు. షఫీకర్ గారి కుటుంబ సహాయం కొరకు మీరు కానుకలు ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఉన్నట్టు నేను వచ్చేదను, పాపిష్టుని